మట్టి తీసుకోమా అదే తీసుకో అటకారులు మట్టి దీపానికి సిలిండర్ వస్తాయి. సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఒకటొకటి నిదానంగా వస్తాయమ్మా, వస్తాయి. స్థలాలు ఇల్లు తొందరగా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తారు. సరేనా? మీకు అన్నీ వస్తాయి. పెన్షన్ వస్తుందా? మీకు అది పెన్షన్ వచ్చే వయసు రాలేదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వస్తుంది. ఏవైతే చెప్పారో పొడుగుపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేది మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మండల పరిషత్తు అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు స్థానిక రావాల్సిందిగా కోరుతున్నాము. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. బయట ఉన్నటువంటి ఎంపీటీ సభ్యులు అందరూ ధైర్యాన్ని నింపేందుకు వస్తుంది చూడు మన గడప గడపకు అండతాను పేద గుండెకు అండ మన ఊరుకు గుండెల్ల ధైర్యాన్ని నింపేందుకు వస్తుంది చూడు మన గడప గడపకు. తన వెంట చూడు జనం జాతర నన్ను నమ్ముకున్న జనం నీడ అవుతాడ విడవలూరు మద్దతు ఇవ్వగా వెళ్ళు మాయ జనం వేమిరెడ్డికి ఓటయ్యగా చంద్రబాబు సంక్షేమ వారధితోనై యువతలోన చైతన్యం నింపి నడిపించగా స్త్రీలు చిన్నారుల నిత్య ఆశ జ్యోతిగా రైతు కూలి అన్నలకు ధైర్యమై నిలువగా పాల్గొనడం జరిగింది. ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం స్వర్ణాంధ్రప్రదేశ్. జై హింద్. ఇది మంచి ప్రభుత్వం అనే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి విచ్చేసిన పడుగుపాడు గ్రామ ప్రజలకి అనేదానికన్నా గ్రామ మహిళలకి, ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు. నాకు మీరందరూ నా కోసం వచ్చారని అనిపిస్తుంది. సో గ్రామ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా జన సైనికులకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈరోజు మనమందరం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము గత వారం రోజులుగా చేస్తున్నాము. ఇది 6వ రోజు అనుకుంటాను నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో సమర్థవంతంగా
ప్రజలకి అందించగలిగిన ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నామంటే ఇందుకే ఈ 100 రోజుల్లో ఆయన ఏం చేసినా స్టార్టింగ్ ఎన్నో పనులకి మనకి స్టార్ట్ చేస్తున్నారు, బీజం వేస్తున్నారు. దానిని కూడా ఎందువల్ల మనము కంప్లీట్గా చేసుకోలేకపోతున్నామో అది పోయి మీరందరూ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రజల పాటికి ప్రజలను వదిలేయడం కాదు, ఎందుకు మనం లేట్ చేసుకుంటున్నామో, ఎందుకు తొందరగా చేస్తున్నామో, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశామో ఇవన్నీ వివరించడానికి ప్రతి ఎమ్మెల్యేని ఇక్కడ ప్రతి మండలంలో ప్రతిరోజు మమ్మల్ని తిరిగి మీ బాగోగులు చూసి మేము చేసింది ఈ 100 రోజుల్లో ఏదైతే చేశామో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం చేశారు మనకి చెప్పినట్టే. అదేవిధంగా మొదటి నెలలో అవ్వాతాతలకి 7,000 పెన్షన్ ఇచ్చారు, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నారు, పంచాయతీల్లో ₹1 నిధులు లేకపోతే మనకి 15th ఫైనాన్స్ తరఫున కనీసం మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మనకి రూపాయి లేకుండా గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిపోతే 100 రోజుల్లో ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ ఇప్పుడు ప్రతి పంచాయతీలో కనీసం మనం వర్షాకాలం వచ్చే లోపల సిల్ట్ తీసుకోవడానికి మనకి ₹4 ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మమ్మల్ని వెళ్ళి అన్ని పనులు మీరందరూ ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టోలో మేము చెప్పిన ఇళ్ళు ఎక్కడా, రోడ్లు ఎక్కడా, డ్రైనేజ్లు ఎక్కడా, మేడం చెప్పారు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, అవి ఎక్కడా ఇంకా రాలేదు, 3 నెలలు అయిపోయింది, మరి సంవత్సరానికి 3 ఇస్తానన్నారు కదా, ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పి. సో ఇవి చెప్పడానికి మీరు ఎదురు చూస్తుంటారని ఆయనకి తెలుసు కాబట్టి ప్రజల మనోభావాలు కనుక్కొని మీరు వెళ్ళి వాళ్ళకి వివరించి రాండి అని చెప్పి మాకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీ చేత చెప్పించమని మమ్మల్ని మీలోకి పంపించారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది అది మీకు వివరించడానికే వచ్చాను. రేపు రాబోయే దీపావళి నుంచి మనకు మీకు చెప్పిన 3 సిలిండర్లు రాబోతున్నాయి. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు. బాబు గారు ఏ అయితే చెప్పారో మనకి సూపర్ 6 అని చెప్పి తప్పకుండా అవన్నీ మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తారు. కాకపోతే మీ అందరికీ తెలుసు, మరి మా కోవూరు నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఎందుకంటే పోయిన గత ప్రభుత్వం మనకి ఉన్న వనరులన్నీ దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళింది. ఇవన్నీ మనము తిరిగి పూడ్చుకోవాలంటే, ప్లాన్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనకిచ్చిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడ చూసినా సెంటు భూమి కూడా మిగిల్చకుండా అవన్నీ కూడా ఆక్యుపై చేయడాలు జరిగాయి. గత ప్రభుత్వంలో చేసిన అన్ని అరాచకాలు ఎక్కడా జరగలేదు. ఎవరు ఏదని ప్రశ్నిస్తే మొత్తం అందరినీ కేసులు పెట్టి లోపల వేయడం జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మీరు 100 రోజుల నుంచి చూస్తున్నారు. చాలామంది నాయకులు ఉన్నారు, అమ్మ వాళ్ళకి చేశారు మేము ఒప్పుకోం, అమ్మ వాళ్ళకి చేశారు, అప్పుడు మమ్మల్ని ఏపించారు, ఇప్పుడు మేము ఒప్పుకోం అని వస్తుంటారు నా దగ్గరికి. ఉదాహరణకి మన మల్లారెడ్డి. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరు ఏది చేసినా అప్పుడు వాళ్ళు చేశారు, అప్పుడు వాళ్ళు చేసింది తిరిగి మనం చేయాల్సిన అవసరం లేదు. మనము మన అభివృద్ధి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమము, ఒక పక్కన అభివృద్ధి రాబోయే రోజుల్లో చూపించి మన ప్రభుత్వం ఘనత ఇది అని చూపించాలి. కానీ మీరు కొట్టారు నేను కొడతాను అనడం కరెక్ట్ కాదు. మీరు గ్రావెల్ ఎత్తారు నేను ఎత్తుతాను, మీరు ఇసుక ఎత్తారు నేను తీసుకుంటాను, మీరు మట్టి తీసుకున్నారు నేను తీసుకుంటాను అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను నాయకులకి మరీ చెప్తున్నాను. ఎవ్వరు కూడా అటువంటి పనులకి పాల్పడొద్దని ఈ పడుగుపాడు గ్రామ పంచాయతీలో నాకు తెలిసి చాలా గ్రూపులు ఉన్నాయి. అన్ని గ్రూపుల వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అందరి
అందరి ధ్యేయం ఒకటే కావాలి. పొడుగుపాడు పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి మనం ఏం చేయాలో కలిసి కట్టుగా మీరందరూ పనిచేయాలి. ఏ రకంగా అయితే మనం ఈరోజు ఎక్కడ కూడా ఐకమత్యం అనేది చాలా అవసరమైన విషయం. ఈరోజు మనం 161 సీట్తో గెలిచామంటే బీజేపీ, జనసేన, మనము తెలుగుదేశం అందరం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇదంతా సాధించగలిగాం. అదేవిధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి పడుగుపాడులో ఏం కావాలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పౌరుడు నా దగ్గరికి నేరుగా రావచ్చు, నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా కానీ మీ మీద దౌర్జన్యం తలపెట్టినా, మీకు అన్యాయం తలపెట్టినా అది కూడా నాకు వచ్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, నేను ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టినా, ఎవరిని నాయకులుగా ఎంకరేజ్ చేసినా, ఏ ప్రజలతో మాట్లాడినా, ఏదైనా సరే అది కోవూరు నియోజకవర్గ ప్రజల మంచి కోసం. మీరందరూ సక్రమంగా కలిసిమెలిసి ఉంటే ఆ ఇన్ఛార్జీలు అవసరం లేదు. మీరే మండల నాయకులు, మీరే నాయకులు, గ్రామ నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఎక్కడుంది? లేదు. దాన్ని సరి చేయడానికి కోసం అని చెప్పే ఇన్ఛార్జీలను పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 100 రోజుల్లో మనం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఎట్టో చెప్తున్నారో, ఇవన్నీ జరిగిన రోజు మనం అందరం ఇది మంచి ప్రభుత్వాన్ని ఇంకా గొప్పగా మనం అందరికీ చెప్పుకోగలం. కాబట్టి మీకు అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే, ఎవ్వరు కూడా వివాదరహిత కోవూరు నియోజకవర్గానికి, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గానికి మీరందరూ నాతో కలిసి నడవాలని, నేను ఏ కార్యకర్తని కానీ, ఏ నాయకులు కానీ, 5 సంవత్సరాలు జెండా మోసిన ఏ నాయకుడిని, కార్యకర్తని విస్మరించే సమస్య లేదు. వాళ్ళందరూ నాకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు, గౌరవనీయమైన కార్యకర్తలు. కాబట్టి అది మర్చిపోబాకండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి కూడా చేసుకున్నాం మనం, మన భూములను స్వాహా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించుకోగలిగాం. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఇందాకే చెప్పుకున్నాం మనం, పెన్షన్ని 1వ తేదీ కల్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి అధికారులు, నాయకులు కలిసి ఇస్తున్నాం. అది కూడా ఒక ప్రోగ్రాం. ఊర్లలో ఏమేమి జరుగుతుందో ఇప్పుడు నేను ఈ వారం రోజుల నుంచి మీతో ఎన్నో ఊర్లు మీ అందరితో, నాయకులతో, అధికారులతో కలిసి తిరిగేటప్పుడు ఏమి సమస్యలు ఉన్నాయో మీరన్నీ వచ్చి నాకు అర్జీలు ఇవ్వగలుగుతున్నారు. ఈ కార్యక్రమం అదేవిధంగా నేను పెన్షన్ 1వ తేదీ పోయి ఏ గ్రామాల్లో అధికారులతో కలిసి, నాయకులతో కలిసి పోయి ఇస్తున్నానో అక్కడ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుపుకుంటున్నారు. అక్కడికే వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేయడానికి చూస్తున్నాము. అలా చెయ్యలేక మిగిలిపోయిన సమస్యలు ఉంటే తిరిగి మీరు నా దగ్గర రావచ్చు, అవి చేయించుకోవచ్చు. అమ్మ మీరు మా ఊరికి వచ్చినప్పుడు నేను ఇచ్చాను అని చెప్పి మీరు చెప్పచ్చు, అవి కూడా మీరు చేయించుకోవచ్చు. అదేవిధంగా మీకు అందరికీ ఇంకోటి కూడా చెప్పాలి, నేను రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఇప్పుడు జరిగింది 4 నెలలే, ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. ఈ అన్ని రోజుల్లో మనం అభివృద్ధిలో ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు అవును, మనము మంచి ముఖ్యమంత్రితో ఉన్నాం, ప్రజల ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజల కోసం మీరు మొన్న చూశారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాలకి ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఏ విధంగా ఆయన కష్టపడ్డారు. 10 రోజులు బస్సులో ఉండి అహర్నిశలు వాళ్ళ కోసం కష్టపడ్డారు. వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడుకోగలిగారు. కాబట్టి మనం అందరం కూడా ఇది మంచి ప్రభుత్వంలో ఉన్నాము. మనమందరము ఆయనతో కలిసి అటువంటి ముఖ్యమంత్రితో, ప్రజల మంచి గురించి ఆలోచించే ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేయడం మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి, దానికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీకందరికీ మంచి ప్రభుత్వం అందించడానికి మీ ముందుకు వచ్చాను. మీరందరూ నాతో కలిసి నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, బస్ వస్తుంది. ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాల పైబడిన మహిళలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి
ఇది కేవలం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే మీకు ఏదో సిమ్టమ్స్ ఉండి అయ్యుండి కాదు, మామూలుగా 35 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీరు టెస్ట్ చేసుకుంటే రాబోయే 10 సంవత్సరాల్లో మీకు అటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా అందరూ వెళ్ళి, నేను దీంట్లో చాలా మన హెల్త్ వర్కర్స్, ఏఎన్ఎంలు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజే స్విమ్స్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చారు. వాళ్ళు తిరుపతిలో చేసినప్పుడు కూడా ఇంతమంది వచ్చి ఇంత సంతోషంగా, ఇంత కావాలని చెప్పి వెయిట్ చేసి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి ఎవరు అట్లా టెస్ట్ చేయించుకోలేదు మేడం. మేము రోజుకు 100 మంది చేసేవాళ్ళం. మీరు ఇక్కడ 170, 180 మందికి చేస్తున్నారు. చాలా గొప్ప విషయం అని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, రాబోయే వారం రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో బస్సు ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఎక్కడో ఒక పాయింట్కి మిమ్మల్ని అందరిని వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ వచ్చి తీసుకొచ్చి దింపుతారు. మధ్యాహ్నం అక్కడే భోజనం కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం, మీ మంచి కోసం. రాబోయే రోజుల్లో మన కోవూరు నియోజకవర్గం క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా కూడా ఉండాలని చెప్పి ఇది నేను చేస్తున్నాను. కాబట్టి ఇది ఎవరు కూడా వదిలిపెట్టుకున్నా అందరూ వెళ్ళి చేపించుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.